ఆయన యందు భయం లేకుండా, ఎవరేమనుకుంటే నాకేంటి, నా జీవితం నాదే, నేను అన్నదే మాట, నేను విన్నదే ఒట్టిది, నన్ను అపహాసం చేయుటకు, నన్ను ఏలం చేయుటకు ఈ మాటలు సేవకుడు చెప్పాడని సేవకుడి మీద కోపగించుకుని నీవు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే ఎవరికి నష్టం? ఒకసారి నీవు ఆలోచన చేయండి. దినమో ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? అయితే నువ్వు జీవాన్ని కనుగొన్నట్టే. అయితే నువ్వు జ్ఞానవంతురాలువే. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటాదంట, మూఢురాలు తన ఇల్లుని పెరికి వేస్తుందంట. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటావా, మూఢురాలుగా ఉంటావా, లేక నువ్వు మూర్ఖుడిగా ఉంటావా? నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావా? ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞకి లోబడితే జీవము నీకు ప్రాప్తిస్తుంది. ఆయన ఉపదేశానికి లోబడదాం, ఆయన ఆజ్ఞను అంగీకరిద్దాం. అనుదినమా ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉందాం అన్నవాళ్ళు మోకరించి ప్రభువుని మనము ఆయన ఆజ్ఞకి లోబడినట్లుగా మన అపరాధములు ఒప్పుకుని మన పాపములకు క్షమాపణ అడిగి ప్రభు సన్నిధిలో మనం సాగిపోదాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, తన ప్రాణాన్ని దానముగా ఇచ్చాడు మన కోసము. 2000 సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణాన్ని దానముగా ఇచ్చి ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ కలగజేశాడు. ఆయన రక్తము మన ప్రతి పాపమును తీసివేస్తుంది.